వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఈపూరు మండలం ఎస్ఐ టీడీపీ నాయకుడు గోపు వీరాంజీ ఇద్దరు కలిసి టీడీపీ మహిళలపై రౌడీయిజం. ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై ఈపూరు మండలం ఎస్ఐ వేణుగోపాల్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒక ఆడ మహిళ అనే విషయం కూడా పట్టించుకోకుండా ఈపూరు ఎస్ఐ వేణుగోపాల్ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నాడు. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కలిగిన పోలీసు అధికారులు ఇలాంటి విధంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరమైన విషయం. ఇంకా టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తూ అదే పార్టీ కార్యకర్తల ప్రోత్సాహంతో టీడీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధమైన ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, చట్ట పరిపాలనకు విరుద్ధం. ఈపూరు ఎస్ఐ వ్యవహారంపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు జ్యేష్ఠి నాగజ్యోతి. ఈపూరు మండలం ముప్పాల గ్రామం. మేము రీసెంట్ గా ఇల్లు కట్టుకుంటున్నాము. 5 నెలలు అయితుంది గోడ పెట్టి. గోడ మాది అని చెప్పి గుర్రం నాగరత్నమ్మ, గుర్రం బుచ్చారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈపూర్ ఎస్ఐ మాట్లాడాలి రాండి అన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. ఎస్ఐ రమ్మంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. వెళ్ళాక మాట్లాడాలని చెప్పేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి గోపు వీరంజయ్యను ఈపూర్ ఎస్ఐ ఇద్దరు కమాండ్ అయ్యి వాళ్ళని ఇంటికి పంపించి మిమ్మల్ని కూర్చోబెట్టి గోడ పడేస్తే మీరేం చేస్తారని మమ్మల్ని ఎట్ట పడితే అట్ట అసభ్యంగా మాట్లాడారు. లేడీస్ అని కూడా చూడకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడాడు. సార్ పిల్లగాడు వచ్చారు, ఇంటికి వెళ్ళి భోజనం పెట్టి వస్తామన్నా గానీ 3 మాటలు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని బతిలు అన్నా గానీ పంపించలేదు. మేము ఏంది కదిలితే ఇంటికి అంటున్నారు, మీ పోయి ఆడ కూర్చోపోండి, రౌడీ షీటర్ కింద కేసు పెడితే మీరేం చేస్తారు అని ఎట్ట పడితే అట్ట వేణుగోపాల ఎట్ట పడితే అట్ట అసభ్యంగా మాట్లాడారు. లేడీస్ అని కూడా చూడలేదు, అవి చెప్పుకోకూడదు. న్యాయం జరగాలని జీవి ఆంజనేయులు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాము. జీవి ఆంజనేయులు గారు, లోకేష్ గారు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. మేము కూడా టీడీపీ పార్టీ వాళ్ళు.